ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం అక్కసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు నాగరాజు అదే గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ తమ్మిశెట్టి శివప్రసాద్ వద్ద 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించలేకపోవడంతో శివప్రసాద్ అతనిపై దురుసుగా ప్రవర్తించి దూషిస్తూ శారీరకంగా దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో మానసికంగా కృంగిపోయిన నాగరాజు ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించారు. అనంతరం తల్లి శివప్రసాద్ను ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలో నాగరాజు ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తలుపులు బద్దలు కొట్టి చూడగా అతను ఉరివేసుకుని కనిపించాడు. తన కుమారుడిని బైక్పై ఈడ్చుకెళ్లి గాయపరిచినట్లు నాగరాజు తల్లి తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ కానిస్టేబుల్ శివప్రసాద్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్టు చేయిస్తామని వెల్లడించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగరాజు మరణానికి కారణమైన కానిస్టేబుల్ శివప్రసాద్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేనెట్లా తిరుగుతున్నా నా బిడ్డలే నేను బతుకుతాను, నా బిడ్డలే నేను ఉండలేను, ఓడి పోతే ఓడి బిడ్డలు చేస్తున్నా. ఎన్ని చీరలు తెచ్చినాడే నా తల్లికే, ఈ తల్లికే ఎన్ని చీరలు తెచ్చినాడు నాయనా. శబరిమల్లి పోయే నాకు చీరలు తెచ్చు నాయనా. ఈ భార్య గడ ఇయకుండా ఈ తల్లికే ఇద్దు కదరా మాయమ్మ. అమ్మా డాడీ ఎప్పుడు వస్తాడు అంటే నేను ఫోన్ చేసి చెప్తానంటున్నా. నేను ఫోన్ చేసి చెప్తే నేను పోలేనుగా నీకు తెలుసు అన్నతో అన్నాడమ్మా. నా బిడ్డలకి నేను చెప్పేదా అమ్మా. నేనట్టా కుట్టుకొని వచ్చినాడు, ఇంటికి వచ్చినాడు. నాకు వాడికి నేను 50,000 బాకీ అన్నాడు. ఎవరు కొట్టింది? పోలీసుడు. ఏం పేరు? శివప్రసాద్. ఎవరిని కొట్టాడు? నా కొడుకుని నాగరాజు కొట్టినాడు. ఫోన్ పెరుక్కున్నాడు, కారు పెరుక్కున్నాడు, తాళం పెరుక్కున్నాడు. అన్నీ వచ్చి నాకు చెప్పినాడు. నేను పోయి అడిగి వస్తానని పోయినాను. ఓ మంచం మీద కూర్చున్నాడు. నేను పోయి అడిగేలాగా నా డబ్బు కట్టి నీ కారు తీసుకుని పోయా, నేను 4 కార్లైనా కొంటానే అన్నాడు. నీ తల్లైనా ఒకటే నేనైనా ఒకటే అని చెప్పినాను. సరే ఇంటికి వచ్చేసినాను. నా కొడుకు కూర్చొనే ఉన్నాడు. ఊరికి గుడ్డ మట్టం పెట్టేసుకొని ఉన్నాడు. నా కొడుకు కూర్చొనే ఉన్నాడు అనుకున్నాను. నేను నాయనా తలుపు తీరా అన్నాను. తీయలేదు. రాగల బండితో కొట్టినాను. నా చిన్న కొడుకు కొట్టినాడు. రాలా. ఒరే శివప్రసాదా, నా కొడుకు నువ్వు చంపేసినావు కదరా, నా కొడుకు నీ గురించే చచ్చిపోయినాడు కదరా, ఒక కారు ఎందుకు పెరుక్కున్నావురా, ఒక ఫోన్ ఎందుకు పెరుక్కున్నావు అని అడిగాను. రే రారా నా కొడక రారా బయటగా అన్నాను. వచ్చినాడు. తలుపు పగలు కొట్టినాడు. తలుపు పగలు బయట బండేసినాడు. దెబ్బ గుద్దినాడు. చెమట పెట్టుంది. నా కొడుకు చచ్చిపోలేదు, బతుకున్నాడు అనుకున్నాను. కొట్టగాకన్నాను. బైక్లో ఎక్కించుకొని పోయినాడు. ఓడి వెనక ఇంకొకరు పట్టుకున్నాడు. రోడ్డు మీద కాళ్ళన్నీ ఈడ్చుకొని పోయినట్టున్నాయి దెబ్బలు. అంతే. ఎంత ఆయనకి ఎందుకు ఎంత డబ్బులు ఇవ్వాలి మీరు? 50,000 అన్నాడు కొడుకు. 2 లక్షలు అన్నాడు. నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చారా అన్నాను. నీ కొడుకు తీసుకున్నాడు, కట్టి నీ కారు ఎత్తుకొని పోయే అన్నాడు. అతను ఏమన్నా మీ అబ్బాయిని కొట్టినట్టు ఏమన్నా అనుమానాలు ఏమన్నాయా? కొట్టాడా లేదంటే చక్కగా తీసుకొని వచ్చినాడు గున్నీసులు. నేను కూడా నాతో నవ్వుతా మాట్లాడండి అలాగా. వాడు తర్వాతే నిదానంగా చెప్పినాడు నాకు.
పలానోడు అని శివప్రసాద్ అని. సరే నేను పోయి తాళాలు తీసుకొని వస్తా ఉన్నాయని అని చెప్పేసి మంచం మీద కూర్చొని పెట్టుకున్నాను. అంతకు ముందే కొట్టాడు, తాగేసానని చెప్పి నేను గొడవ చేస్తాను, నాకు చెప్పలా. క్లియర్గా నిన్న క్లియర్ తెలిసిపోయింది. నేనే తాగేసి వచ్చి గొడవ చేస్తానని నాకు ఏం చెప్పలా, ఏం లేదు అని చెప్తా వచ్చినాడు. లాస్ట్కి నేను క్లియర్ తెలిసిపోయింది. ఇవన్నీ చేసినాడు, నన్ను కొట్టినాడు, అమ్మకు చెప్తే బాధపడుతుంది అని చెప్పి ఇవాడ నేను ఎందుకు. మీరేమవుతారు? ఎంతమంది పిల్లలు? ఇద్దరు. మేము అప్పుడప్పుడు రోజు ఫోన్ మాట్లాడతాము. ఆ రోజు ఫోన్ చేయలేదు, సరే చేస్తాడని అనుకున్నాను. కానీ సాయంత్రం తెలిసి 9 గంటలకి అప్పుడు వచ్చాను. నాకైతే ఏమీ చెప్పలేదు. అప్పుంటే అడిగి 10 మందికి చెప్పి వసూలు చేసుకోవాలా, లేదంటే కార్ తీసుకొని పెట్టుకో కట్టే తెచ్చుకుంటారు. ఆ మాదిరి కొట్టి ఆ మాదిరి చేసేది తప్పు కదా సార్. కాబట్టి అతను ఆ పాప నన్ను గురించి గట్టిగా తిరిగి తీసుకోండి. చేస్తున్నాను. అక్కడికి షాపింగ్కి వచ్చినాడు. అన్న ఏమన్నా అన్నకి అబ్బాయికి డబ్బులు ఏమైనా ఇచ్చారన్నా, ఏందన్నా నేను అడిగాను. నువ్వేమైనా ఇచ్చావా, ఇంకొక అన్న ఏమైనా ఇచ్చారా, 4 అన్నలు ఉన్నారు కదా, 4 అన్నలు ఏమైనా ఇచ్చారా, లేదు కదా, ఏందన్నా ఇది వాడు ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నాడు ఏందని అడిగితే ఏం రూపాయి ఇవ్వలేదమ్మా, మనకు తెలియదు, నాకు తెలియదు అన్నాడు. సరేలన్నా ఇంకెట్టయితే ఏముందిలే అని చెప్పి మా పాటికి మేము ఉన్నాము. ఈ బుద్ధి ఏమంటే సడన్గా ఫోన్ చేసి ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది అని చెప్పని వాడిని కొట్టి గందరగోళం చేసేసి ఆ పరిస్థితి చేసిపోయాడు. నా తమ్ముడికి న్యాయం కావాలి, నా తమ్ముడికి ఓడికి ఏ చావు చచ్చాడో ఓడు అదే చావన్నా కావాలి, ఓడ ఉండకూడదు, ఓడి పేరు శివప్రసాద్. ఇంకొకటి చేయడానికి గ్యారెంటీ లేదు. వాడు వడ్డీల మీద మార్చి నా ఇది చేస్తున్నాడు, వాడు ఉండకూడదు. నా కాడికి వచ్చినాడు సార్, వాడు జగన్ కాలనీకి వచ్చాడు. అన్నం ఉండదని అడిగాడు, లేదు నేను సద్యం తాగు అని చెప్పా. లేదు నేను టౌన్కి పోతాను అన్నాడు. కారు ఎక్కడ పెట్టి వచ్చుండారు అంటే నేను టౌన్లో పెట్టినాలే అన్నాడు. సరే బాగా నేను టిఫిన్ తింటాలే పోయి అని చెప్పేసి వాడు కదిలినాడు నా కాడి నుంచి. వచ్చేసి నువ్వు ఏడికి పోవాలంటే నీ గూడూరు నా ప్యాసింజర్ ఉంది, గూడూరు వేసి రావాలా, 6 గంటలకు వస్తానని చెప్పాడు నాతో. సరే 6 గంటలకు వచ్చి నాకు ఫోన్ చేయరా నువ్వు అని, అమ్మకాడికి పోయి వస్తాను నేను అని. మరి వాడు 6 గంటలకు వచ్చినాడో 5 గంటలకు వచ్చాడో ఎన్ని గంటలకు వచ్చాడో మనకు తెలియదు. సాయంకాలం 8 గంటలకంతా నాగరాజు చచ్చిపోయాడు నాకు ఫోన్ చేశారు. మరి 6 గంటలకు వస్తాను నేను గూడూరు పోతాను చెప్పాడు కదా అంటే అప్పుడు ఏంది కథ అంటే ఇట్లా కొట్టేసినాడు. వాడు నేను వచ్చి మా అమ్మకి చెప్పేసి వీళ్ళ అమ్మకి చెప్పేసినాడు. నాకు చెప్పినాడు వచ్చి నేను పోయి అడిగేదాన్ని పోయి వచ్చేలేకి వాడు మెడకు కాపు చుట్టుకొని కూర్చొని ఉన్నాడు. మేము వచ్చి తలుపు పగలు కొట్టి తీసినాము. వాడే వచ్చి తలుపు పగలు కొట్టినాడు పోలీసుడు. పగలు కొట్టి బయటికి తీసినాడు. కానీ పండేసి అదివినావు కదా, సరే మనిషిని ఒక ఆటో గీటో పెట్టి తీసుకొని రావాలన్నా, నువ్వు వెనక ఒక మనిషిని కూర్చొని పెట్టుకొని లాక్కొని ఇస్తే వాడు కాళ్ళు చేతులు గోర్లు తగుడు పోయి అడిగి చేస్తారు సార్. ఈడ్చుకొచ్చాడు సార్, గోర్లు గీళ్ళు కాళ్ళంతా దోకపోయి అంత ఆ నుంచి దూరం నువ్వు లాక్కొచ్చావు అంటే అప్పుడు నువ్వు ఎక్కడికి మనిషి దున్నపోతువే నువ్వా. ఒక ఆటో వేసుకొని రా, లేకపోతే కారు ఉంది కదా కారు పెట్టుకొని రా. వాడు కారే కదా అది చనిపోయిన వ్యక్తిని లాక్కొచ్చాడు. చనిపోయి అనుకొచ్చి లాక్కొని వచ్చి కాళ్ళు దెబ్బలు సార్ అంతా ఎక్కడెక్కడ దొక్కనాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నావు, నువ్వు నీకు బాకీ అనుకున్నావా, లేకపోతే ఇంకేదైనా ఉద్దేశం చేసి ఉండవా పని నువ్వు. కోట్లు బాకీ ఉండాలి కదా పని చేయటం సార్. 50,000 నువ్వు ఇంత పని చేసినావంటే అప్పుడు నీ కడుపులో ఏమి ఉద్యోగం ఉండబట్టి ఆ పని చేసినావు నువ్వు. ఇప్పుడు ఒక మనిషికి దెబ్బ తగ్గదు, ఒక ఆటో గిట్ట కలుసుకొని చేసుకొని పోతాం కదా. నువ్వు నీ కూడా నీ ఫ్రెండ్ ఒకటి కూర్చొని పెట్టుకుని వాడిని వెనక కూర్చొని పెట్టి వాడు కాళ్ళు ఈడ్చుకొని వస్తే వాడు మంచిగా దున్నిపోతాడు. అక్కడ గుడ్డ చెప్పు సార్, ఇది న్యాయమా? అట్లా ఏం చేయాలా, వాడిని చర్మాలు కూడా తీయాలా, వాడి చర్మాలు కూడా తీయాలి, పానించని చర్మాలు. ఈ నెట్లో లాగినాడు కాళ్ళు అట్లా చర్మాలు కూడా తీయాలి వాడి. అప్పుడు మంచి శాంతిగా ఉంటుంది మాకు కూడా. ఆ పని ఎవరైనా చేస్తారు సార్. ఒక దెబ్బ తగిలితే ఎవరో వచ్చి పడిపోయినా కూడా వేసుకుని వెళ్తాం మనం. ఒక అంబులెన్స్ పని చేసి రమ్మంటాం, మన కాడ ఏ బండి లేకుండా. వాడు ఆ పని చేయొచ్చా? ఉద్యోగం చేసి వాళ్ళకంటే బరుగుడ్లు మేపుకుని లంచకుడు కూడా. అంబులెన్స్ బండి లేదా, ఫోన్ చేయి వస్తుంది కదా. వాడు అక్కడే కొట్టేసినాడు, వాడు దుమ్మురా కొట్టేసి వాడు అవమానం తట్టుకోలేక వాడు వచ్చి గొంతుకు ఉరేసుకుని పని చేసినాడు. 50,000 గురించి ఒక జీవితమే పాడు చేసినాడు. వాళ్ళ బిడ్డల పాపలు ఎట్ట బతకాలా, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్ట బతకాలి. వాడు ఒక్కడే ఇంట్లో రూపాయి సంపాదించాడు. వీళ్ళంతా వేస్ట్.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.